వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. అక్టోబర్ 11, 2025న గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని పోలీసు సిబ్బంది నుండి ఒక వృద్ధురాలని ఆశ్రమంలో చేర్పించమని రవీంద్రబాబు గారికి ఫోన్ కాల్ రావడంతో అక్కడికి వెళ్లి చూడగా పోలీసు వారు చెప్పిన వృద్ధురాలు అక్కడ లేకపోవడంతో తిరిగి వస్తున్న సమయంలో కొంత దూరంలో మరో వృద్ధురాలు ఎంతో దీనస్థితిలో ఉన్నది. 3 రోజులుగా ఈ ప్రదేశంలో ఉంటున్నట్లు, లేచి కూర్చోవడానికి, కనీసము కదలడానికి కూడా ఏమాత్రమూ శక్తి లేని ఈ వృద్ధురాలని పలకరించగా ఏమాత్రమూ స్పందించలేదు. ఈ విషయాన్ని నిర్మల హృదయ సిస్టర్స్కి తెలియపరచగా వారు ఆశ్రమంలో చేర్పించుకోవడానికి అంగీకరించడంతో అదే రోజు ఆశ్రమంకి తరలించడానికి సిద్ధపరచగా ఏ ఆటో వారు కూడా మాకు సహకరించకపోవడంతో మరుసటి రోజు మా సభ్యులైన రవి గారు వారి స్వంత ఆటోని తీసుకుని వచ్చే వరకు వేచి ఉండి ఈ వృద్ధురాలని ఆశ్రమంకి తరలించాము. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి బయట మరో వృద్ధుడు చాలా దీనస్థితిలో ఉండడాన్ని చూచి అతనిని కూడా ఆశ్రమానికి తరలించాము. ఈ వృద్ధునికి ప్రభుత్వ వైద్యశాలకు చెందిన బెడ్షీట్ మరియు యూరినరీ ట్యూబు ఉన్నాయి. మదర్ తెరీసా సిస్టర్స్ ఈ వృద్ధుల దీనస్థితిని చూసి చలించిపోయి వెంటనే ఆశ్రమంలో చేర్పించుకోవడానికి అంగీకరించినందుకు వారికి ధన్యవాదములు. ఇలా ఈనాటి వరకు 287 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించాము. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.